ఏ విధమైనటువంటి రాజకీయ పదవులు నేటి వరకు మా కులం తరపున అనుభవించినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈ ఉన్న ఒక కార్పొరేషన్ని ఎంబీసీ కార్పొరేషన్లో కలిపినట్లయితే ఆ వచ్చేటువంటి ఆ రాజకీయ పదవి కూడా మా కులానికి దక్కదని, అది ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి, బీసీ మంత్రివర్యులు సబితా మేడం గారికి మా సంఘం తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఎలాగైతే ఉందో అదే విధంగా ఈ కార్పొరేషన్ని కొనసాగించాలని, ఆ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పత్రిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మాది ఎక్కువగా చౌరు వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే వాయిద్యం, సన్నాయి మేళం, బ్యాండ్ వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. ఈ చౌరు వృత్తి అనేది ఈరోజు మా నుంచి బడా పెట్టుబడిదారులు వశమైపోయింది. ఈరోజు యూనిసెక్స్ సెలూన్ అని, స్పా అని, ఇలా రకరకాలుగా ఈ రాష్ట్రంలో మా వృత్తి అయినటువంటి ఈ చౌరు వృత్తిని ఇతరులు అజాబ్ చేస్తూ మా కులాన్ని ఈరోజు ఆ కుట్రల్లో పనిచేసే వర్కర్లుగా ఈవేళ మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి. అందు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు కనీసం ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని నామినేటెడ్గా, అట్లాగే టెంపుల్స్లో గత ప్రభుత్వం ఒక డైరెక్టర్ని నియమించాలని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో. అయితే నేటి వరకు ఒక 4 టెంపుల్స్ మాత్రమే ఈ పాలకవర్గంలో నియమించడం జరిగింది. 1 తిరుపతి, 2 విజయవాడ, 3 చిన్న తిరుపతి, 4 వైజాగ్ మన కుంచుమాంబ దేవాలయం. ఇలా కాకుండా ఆ జీవో ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ అండర్లో ఉన్న. నమస్కారం అండి, నా పేరు మల్లివలస రాధాకృష్ణ, కంచరపాలెం జోనల్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులండి. గత కొన్నాళ్ళుగా మా కులం వెనకబడుతూనే ఉంది. మా పెద్దవాళ్ళు చాలా మంది ఈ యొక్క కులంలో సేవలు చేసి ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు అనేది రావట్లేదు. అలానే ఈ కూటమి ప్రభుత్వం ఈ వాళ్ళని గుర్తించి, మా వాళ్ళని గుర్తించి రాజకీయంలో మరింత ముందుకు తీసుకెళ్లి మా కోసం కూడా చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పిస్తారని ఈ కూటమి ప్రభుత్వం ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. అలా మా ద్వారా ఎవరైనా ఉంటే, మాట్లాడడానికి ఎవరైనా ఉంటే, ఈ కార్పొరేట్ సెలూన్స్, స్పా సెంటర్లు అనేవి చాలా అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి పెట్టి మా పొట్టలు కొట్టే పరిస్థితి చేస్తున్నారు. అందువల్ల మాకంటూ కూడా ఒక నాయకుడు అనేవాడు ఉంటే ఈ కార్పొరేట్ సెలూన్స్ గురించి మాట్లాడతారనేసి మేము అనుకుంటున్నాం. దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఏంటంటే, మమ్మల్ని, మా కులాన్ని మరింత గుర్తించి మా కులానికి ఒక మంచి ప్రాధాన్యత కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు రాజాన్ రాముడు, విశాఖ నగర నాయి బ్రాహ్మణ సెక్రటరీని. నేను
మా నాయ బ్రాహ్మణులకి ఈ కార్పొరేట్ సెలూన్స్ అనేవి మాకు ఈ స్పాస్ అని కార్పొరేట్ సెలూన్స్ అని అదర మిగతా కులాల వారు మమ్మల్ని అణగదొక్కడానికి ముందుకు వచ్చి మమ్మల్ని బానిసత్వం కింద చూసే విధంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. అది లేకుండా తగిన చర్యలు తీసుకుంటారని మీడియా ముఖంగా మనం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.